ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే. చాలా కాలం తర్వాత వచ్చారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. భారత్ మాతాకి జై. మేడం భారత్ మాతాకి జై. మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం, కేంద్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మేము కేవలం కాల్పుల విరమణ మాత్రమే ప్రకటించాం, ఆపరేషన్ సింధూర్ ఆపలేదు. ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదుల కోసం మేము చేపట్టినటువంటి వేట, ఆ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని అంతమొందించే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి కేంద్ర కేబినెట్ రక్షణ శాఖ అయితే చెప్పడం జరుగుతోంది. దీని మీద ఏమంటారు మీరు? అంటే ఒక వ్యక్తి ఏ టైంలో ఎలా ఎప్పుడు ఏం చేస్తాడో మనం ఆలోచించలేదమండి. అది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ దగ్గర ఉండే దరిద్ర గుణం ఏంటంటే జిహాదీ అంటూ మానవ బాంబులు పెట్టుకొని గతంలో కూడానండి 2001లో పార్లమెంట్ భవనం మీద దాడి చేసినప్పుడు కూడా ఎంతో మంది 9 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు, ఒక సివిలియన్ చనిపోయారు. సో ఇట్లాగా వాళ్ళు ఏదైనా చేస్తారండి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండక్కర్లేదు, పెద్ద పెద్ద రఫేల్ యుద్ధ విమానాలు ఉండక్కర్లేదు, వాళ్ళే ఒక మానవ బాంబులు అనమాట. ఆ మానవ బాంబులు పెట్టుకొని అక్కడ వాళ్ళే పేలి చచ్చిపోయినా పర్లేదు, చనిపోయే ముందు జిహాదీ అనుకుంటారు. జిహాదీ అంటే నాకు అర్థమే కాదండి. అంటే ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని నాశనం చేయడం వాళ్ళ లక్ష్యమా? లేకపోతే భారతదేశంలో ప్రముఖమైన ప్రదేశాలను ఇబ్బంది పెట్టడం, ప్రాణాలను హరించడం జిహాదీ లక్ష్యమా? లేకపోతే భారతదేశానికి పాకిస్తాన్కి ఏంటండి శత్రుత్వం? 2 నేషన్స్ కావాలని కోరుకుంది ఎవరండి? మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ కూర్చుకొని కదా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా, లేకపోతే భారతదేశాన్ని 2 ముక్కలాడి చేసినారా? మాకు అర్థమే కాలేదు. ఎందుకంటే కనీసం 3 లక్షల పైన హిందువులు చనిపోయినారు అప్పుడు. సో పాకిస్తానీ హిందూ కంట్రీ, ఒక ముస్లిం కంట్రీ అన్నప్పుడు భారతదేశం ఒక హిందూ కంట్రీ అని ఏమైనా డిక్లేర్ చేసినారా? ఏదండి ఒక సివిల్ వివాదం ఉందనుకోండి, ఆస్తి వాటాలు 2 వాటాలు వేసినప్పుడు పెద్దోడు ఒక వాటా, చిన్నోడికి ఒక వాటా ఇస్తారు. పెద్దోడి వాటా పెద్దోడు తినొచ్చు, చిన్నోడు వాటా మళ్ళీ చిన్నోడు వాటా పెద్దోడు వాటా కూడా చిన్నోడు తినొచ్చు, చిన్నోడు వాడే మళ్ళీ పెద్దోడు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదేమి డిస్ప్యూటెడో మాకు అర్థం కాలేదు. అంటే ఈరోజు పాకిస్తాన్ లో ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి, కానీ హిందుస్థాన్ లో మాత్రం పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక మతం వాళ్ళు ఉండొచ్చు, అన్ని మతస్థులు అందరూ ఉండొచ్చు, సెక్యులర్ కంట్రీ చేసేయాలి. మరేం పాప మీరు కూడా సెక్యులర్ కంట్రీ చేయొచ్చు కదా? ఏం పాప మహాత్మా గాంధీ ఇద్దరిని ట్రైన్అప్ చేసి పంపించినారు కదా, ఇద్దరికి ఒకేలా చెప్పొచ్చు కదా. ఒకదాన్ని ఒకలాగా ఇంకొక దాన్ని ఒకలాగా ఎలా చేసినారు? ఇది ఏమి అంటే ఇదేమి డిస్ప్యూటెడ్ లో ఒకేలాగా చేయడమో నాకు అర్థం కాలేదు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అప్పట్లో కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ అని, లేకపోతే కాశ్మీర్ ఆక్రమిత భారతదేశం అని కొంత ప్రాంతం ఉన్నప్పుడు ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పినారనమాట, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడిగారు, అక్కడ యుద్ధం చేసేసి మనం కాశ్మీర్ ని కూడా మనం తెచ్చుకోవాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ చిత్రపటంలో ఉండాలి బాపూజీ గారు అంటే, లేదు పటేల్ గారు, వద్దు దాని జోలికి వెళ్ళకండి, అది జిన్నాకి ఇచ్చేయండి, అది జిన్నా చూసుకుంటాడు, అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉంటారు. లేదు సార్, అక్కడ కాశ్మీర్ పండిట్స్ ఉన్నారు సార్, ఒక అవకాశం ఇవ్వండి బాపూజీ గారు, నాకు ప్రధానమంత్రి ఇవ్వకపోయినా పర్లేదు, నాకేం ఇవ్వకపోయినా పర్లేదు, భారతదేశాన్ని సుసంపన్నంగా ఉంచడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వలేదు. అదే రకంగా హైదరాబాద్ ని యుద్ధం ప్రకటించడానికి కూడా బాబూజీ గారు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ పటేల్ గారు ఎంతో వాదోపవాదాలు జరిగిన మేరకు ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన తర్వాత హైదరాబాద్ ని మనం ఆక్యుపై చేసుకోవడానికి ఛాన్స్ వచ్చిందండి. ఎందుకంటే హైదరాబాద్ పాకిస్తాన్ ప్లేస్ అయితే చుట్టూ ఉన్న భారతదేశం పాకిస్తాన్ చాలా చాలా ఇబ్బంది అయిపోయేదండి. అసలు ఈ రోజు హైదరాబాద్ మనదవడం, భారతదేశంలో ఒక పార్ట్ అవడం నిజంగా అక్కడ హైదరాబాదీ వాసులకి సంతోషం అండి. ఎందుకంటే పాకిస్తాన్ పరిపాలించిన ప్రదేశం ఎలాగుందో భారతదేశం పరిపాలిస్తున్నటువంటి అంటే స్వేచ్ఛా వాయువులు, ముస్లింస్ ప్రశాంతంగా ఉండగలిగే కంట్రీ ఈ రోజు ఒక భారతదేశమేనని ఇందాక నిన్న మొన్న కూడా మీటింగ్స్ లో చాలా మంది ముస్లింస్ చాలా ధైర్యంగా చెప్పారు. పాకిస్తాన్ కి నిద్రలేని రాత్రులు చూపిస్తున్నారా? ఉగ్రవాదుల కళలో వాళ్ళ నిద్రపోతున్నారా? 100% అండి. ఎందుకంటే ఇన్నిసార్లు కాంగ్రెస్ యుద్ధం చేసినప్పుడు ఎలా ఉందో మేము చూసినామండి. ఏంటో యుద్ధం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏంటో చర్చలకు పిలిచేస్తారు. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు 2వ ప్రధానమంత్రిగా ఆయన ఉంటున్న టైంలో 1971 ఆ టైం అనుకుంటండి, ఆయన ఇలాగే భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు పంచాయతీ చేయడానికని పక్క దేశానికి వెళ్తే ఆయన అక్కడ చనిపోయారు, అనుమానాస్పదగా చనిపోయారు, విష ప్రయోగంతో చనిపోయారు. కానీ కనీసం ఒక దేశ ప్రధాని చనిపోయినప్పుడు ఇంట్రాగేషన్ చేయలేదు, పోస్ట్ మార్టం చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేదండి, కాంగ్రెస్ యుద్ధం చేస్తే అది ఎలా ఉంటుంది, ఆంటీ అంటున్నట్టుగా ముట్టనట్టుగా చేద్దామా వద్దా? ఎందుకంటే అక్కడ ఉన్న వారిని కూడా కాపాడాలనే తాపత్రయంతో హృదయంతో ఉండేవారేమో కాంగ్రెస్ వారని నాకు, అందరూ కాదని కొంతమంది ఉండేవారేమో నా భావన. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు, ఎందుకంటే హిందూ ముస్లిం అని అడిగి
ప్యాంట్ ఇప్పదీసి చంపేసినటువంటి తీవ్రవాదులు, అది కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిం తీవ్రవాదులు. జిహాదీ అనుకుంటున్నారా? లేకపోతే మీరు అల్లాకే కసబ్ అనాలా? లేకపోతే మీరు ఇంకొకటి చదవాలా? మీరు హిందువా ముస్లిమా అంటే భర్త పక్కన భార్య బొట్టు చెరిపేసే తరుణాలు భారతదేశ ఆడబిడ్డకి రానే కూడదండి. అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు ఆ బొట్టు తీసే కార్యక్రమం ఒక దౌర్భాగ్యమైన ఘటన అని మేము భావిస్తాం. అది కళ్ళ ముందు భర్త పక్కనే ఉండగానే బొట్టు చెరిపేసి హిందువా ముస్లిమా అంటే ఒక భార్య అడుగుతుంది నన్ను కూడా చంపేయండి అని. అటువంటి ఘటనలన్నీ చూసాక సరే ఏదో ఒక పంచాయతీ చేసింది అమెరికా ఎకనామికల్ కోసం. ఆవిడంతా అసలు అమెరికా పంచాయతీ చేయడం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేడం, ఎప్పుడు అమెరికా ఐక్యరాజ్య పేరు సమితి తీశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మీద భారతీయుడిగా నాకైతే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తాను, ఇది వెయ్యేళ్ల సమస్య, భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు. అది సమస్య ఉగ్రవాదం కానీ కాశ్మీర్ కాదు, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అనేది నా వాదన. ఏమంటారు? 100% అండి. నాకు అర్థం కాలేదు అసలు ఈ ట్రంప్ పంచాయతీ అంటే నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి పెద్ద మనిషిలా ముందుకొచ్చి పంచాయతీ చేస్తుంది. మరి ట్రంప్ ఏంటో భారతదేశ సమస్యని ట్రంప్ తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాల. కానీ ఎనీవే ఇక్కడ సమస్య కాశ్మీర్ది కాదు, తీవ్రవాదాన్ని. సో మనం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగింది మ్యూచువల్, ఒక పెద్ద మనిషి తరహాగా పంచాయతీ చేసినాడు, జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తీవ్రవాదులు మళ్ళీ భారతదేశం మీద దాడి చేస్తే మళ్ళీ వితౌట్ కండిషన్ అన్నమాట, నో ఇంటిమేషన్, ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించేస్తాం. మన దగ్గర ఉండేటటువంటి రఫేల్ యుద్ధ విమానాలు కానీ, బ్రహ్మాస్త్రం కానీ, అస్త్రాస్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అండి. మనం ఒక యుద్ధం ఒక రోజు ఎస్ సార్ S-400 ఇస్ అంటే అది ఎలా అంటే సార్, నాకు నిజంగా లవ్ కుశ సినిమాలో రాముడు ఒక అస్త్రాన్ని వేసినప్పుడు కుశుడు దాన్ని ఆపేస్తాడు. ఈ యుద్ధం అంటే రావణాసుడు కూడా అంటే రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగినప్పుడు కూడా ఏదైతే బ్రహ్మాస్త్రం వాడితే తప్ప రావణాసుడిని చంపలేని పరిస్థితి. సో ఇటువంటి పదాలు చూసినప్పుడు S-400 ఏదైతే ఉందో అవతల దగ్గర నుంచి ఒక అస్త్రం ఏదైనా వస్తున్నప్పుడు దాన్ని అక్కడే బ్లాస్ట్ చేసేసి ఆపేస్తుంది. అంటే కొన్ని వేల కిలోమీటర్లోనే వాళ్ళు వేసే డ్రోన్ ఆయుధాన్ని ఏదైతే ఉందో ఇది హతమార్చేస్తుంది. అంత ఆయుధం మన దగ్గర ఉందండి. అదే రకంగా గతంలో ఏదైతే కొనుక్కున్నటువంటి మన రఫేల్ యుద్ధ విమానం, సో ఇవన్నీ మన దగ్గర బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర అన్ని చైనా. ఎస్, అదేంటంటే ఐఎస్ విక్రాంత్ వచ్చేటప్పటికండి గతంలో వాళ్ళు మనకి వైజాగ్ బోర్డర్ లో గాజాని తీసుకొచ్చేసారు. పాకిస్తాన్ నుంచి యుద్ధం జరిగినప్పుడు ఆ టైంలో గాజా వచ్చింది. మన ఐఎస్ఐ విక్రాంత్ ని చేయడానికి గాజాని మన వైజాగ్ వైమానిక దళం వాళ్ళు అక్కడే గెస్ట్ చేసి అక్కడికక్కడే దాన్ని బ్లాస్ట్ చేసేసినారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇద్దరు వీర వనితలతో చేసినటువంటి మహోత్తర యుద్ధం అండి. కల్నల్ సోఫియా గురించి మనం చెప్పుకోవాలి కార్తిక్ గారు. ఆ అమ్మాయి ఒక గుజరాతీ అమ్మాయి, MSc బయోటెక్నాలజీ చేసింది. ఆ అమ్మాయి ఏదైతే భరతమాత ముద్దు బిడ్డగా దేశం కోసం ప్రాణాలు అర్పించే కోరికతో బయటకు వచ్చింది. అదే రకంగా 2017లో నుండి పూణేలో ఒక ఆర్మీకి సంబంధించినటువంటి జరిగినప్పుడు ఆ 18 దేశాల వాళ్ళు వచ్చినారు కార్తిక్ గారు. మా లక్ ఆ టైంకి మేము అక్కడ అది చూడగలిగినాం. అన్ని దేశాలకి ఒక ఆర్మీ చీఫ్ ఉన్నారు, కానీ భారతదేశానికి మాత్రం ఒక్క మహిళ, అది కూడా కల్నల్ సోఫియా. అసలు చాలా చక్కగా ఉంది. చాలా ఆవిడ మొత్తం అంతా నడిపించేస్తుంటే 18 దేశాల వాళ్ళు అదేంటది యుద్ధం చేయడానికి ఒక ఆడబిడ్డ ఎందుకు చేయలేరు? సత్యభామ యుద్ధం చేస్తేనే కదా కృష్ణుడు వెనకాల ఉండి తప్పట్లు కొడితేనే కదా దీపావళి వచ్చింది. అంటే సత్యభామతో తేయించగలిగినాడు కదా. అసలు మనకి జై భవానీ అంటాం కదా, జై శివాజీ, జై భవానీ. అసలు మనకి ఆ నినాదం ఏంటంటే ఆడబిడ్డని ముందు పెడతాం. అదే రకంగా భరతమాత అంటాం, అదే రకంగా భూదేవ్ అంటాం. ఏదైతే అంటే మనం తాగే నీళ్ళను కూడా, జీవనదులను కూడా మహిళలతో పోలుస్తాం. మొట్టమొదటి అమ్మవారు కూడా మనం కొలిచేది సార్ అన్ని అవతారాలు అయిపోయాక మహిషాసుర మర్దిని కాళీ అవతారం ఎత్తుతాయి కానీ అవతల వాడిని హతమార్చలేదండి. అదే రకంగా ఏదైతే ఈ కల్నల్ సోఫియా గాని, షీ వాజ్ ద వండర్ఫుల్ లీడర్ అండి. వాళ్ళు ఒక గొప్ప వీర వనితలు. అదే రకంగా వ్యోమికా సింగ్ అండి, వింగ్ కమాండర్. ఈ వింగ్ అనే పదాన్ని చూడండి, వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినది కదా. వింగ్ కమాండర్ అంటే ఇటుగా వెళ్తే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటది, కానీ ఇటుగా వెళ్తేనే మనం శత్రువులను ఎదుర్కోగలం. అయితే అటుగానే అండింది, అటుగా వెళ్తే ఒకవేళ బ్లాస్ట్ అయితే చచ్చిపోతాం, అవ్వకపోతే వాళ్ళని చంపుతాం కదా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద వ్యోమికా సింగ్ అండి. ఒక వింగ్ కమాండర్ గా ఆమెను ఎందుకు తీసుకున్నారంటే గతంలో యుద్ధంలో అటుగా వెళ్తే ఒక హిల్ వస్తుంది, కొండ వస్తుంది, దానికి తగిలితే మనం బ్లాస్ట్ అయిపోతాం అంటే, కానీ అటుగా వెళ్తేనే శత్రువులను ఎదుర్కోగలం. అఫ్ కోర్స్
కానీ అటుగా వెళ్తే ప్రాణం పోవచ్చేమో, పోతే పోతుంది అక్కడితో. పోకపోతే వాళ్ళ ప్రాణాల్ని మనం హతమార్చగలం కదా, మన భారతదేశానికి రుణం తీర్చుకోగలం కదా అని వెళ్ళిన ఒక వీర నా వనిత ప్రాణం కంటే కూడా యోమిత. శత్రు ప్రాణాలు తీయటం ముఖ్యం. 100% అండి. అసలు నిజంగా ఆ మాటలు ఎంత ఇన్స్పైర్ గా ఉన్నాయంటే, ఇటువంటి వీళ్ళిద్దరిని ఏరి కోరి ఫిల్టర్ చేసి తీసుకొచ్చి ముందు పెడితే, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో యుద్ధం జరిగితే మీరు గమనించండి కార్తిక్ గారు. ఆపరేషన్ సింధూర్ అంటే బొట్టుకు సంబంధించింది. ఆ బొట్టును ఎందుకు టార్గెట్ చేసినారంటే, ఆ పాకిస్తానీ తీవ్రవాదులు మన భారతదేశ హిందూ మహిళల ఆడబిడ్డల బొట్టు చెరిపేసినారు కాబట్టి, సింధూరాన్ని తుడిచేసినారు కాబట్టి, అదే సింధూరంతో వస్తున్నాం. రక్త సింధూరంగా ఆడబిడ్డలతోనే వస్తారు. ఎందుకంటే మగవాళ్ళని చంపేసి ఆడబిడ్డలను వదిలేసి అతను ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, వీళ్ళేం చేస్తారు, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. వీళ్ళేం చేస్తారా, ఆడవాళ్ళు ఏం చేస్తారా? అసలు భారతదేశం అంటే ఆడబిడ్డలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసా? ఆడబిడ్డలతోనే చేపిస్తాను, ఆడబిడ్డలతోనే యుద్ధం చేపిస్తానంటూ ఈ రోజు నిజంగా మోడీజీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వీళ్ళిద్దరిని ముందు పెట్టి యుద్ధం చేసి వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇంట్లో గిన్నెలు తోక్కునే ఆడవాళ్ళు కూడా అబ్బా చూడు యుద్ధం చూడు ఆడవాళ్ళు చేసినారు, ఆడవాళ్ళు ఏమైనా చేస్తారు అంటూ తొడలు కొడిచి సవాలు విసురుతున్నారు. ఈరోజు నిద్రపోతున్న ఆడబిడ్డను కూడా మేల్కొల్పుతున్నాడు, అందరినీ చైతన్యపరుస్తున్నారు. మీరేనమ్మా, మీరే ముందు, జై భవానీ అంటూ శివాజీ గారు యుద్ధం చేసినప్పుడు ఛత్రపతి శివాజీ ఒకే ఒక్క నినాదం, జై భవానీ అని. అంటే అమ్మవారి దగ్గర నుంచి అంత శక్తి వస్తుంది, ఆడబిడ్డ దగ్గరే అంత శక్తి ఉంటుంది. మేం భూమి మీదకి వచ్చినానంటే మీరు లేకుండా ఎలా తల్లి, మాసాలు మోసి మమ్మల్ని కంచుతారు అంటూ ఈ రోజు నిజంగా చాలా హైలైటెడ్ అండి. కానీ ఎనీ టైం పాకిస్తానీ మెంటల్ తీవ్రవాదులు ఉంటారు కదా, ఈ తీవ్రవాదులు ఎప్పుడు ఎలా అయినా మానవ బాంబు పెట్టుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైతే మాత్రం తాట తీసి ఎండబెడతాం. ఈ యుద్ధానికి అంతం కాదు, యుద్ధాన్ని మేమేమి క్లోజ్ చేయలేదు, పాకిస్తాన్ యుద్ధాన్ని మేము క్లోజ్ చేయం. వాళ్ళు ఎప్పుడు రిపీట్ చేస్తే మాత్రం అప్పుడు మాత్రం మేము తిరగబడేది, అప్పుడు ఏ పంచాయతీలు ఉండవు. సో ఇది కూడా మేమేంటో చూపించాం. ఒక 1 వీక్, ఒక 4-5 డేస్ యుద్ధం అర్ధరాత్రులు చుక్కలు చూపించినారండి మోడీ గారు. యుద్ధం పగల్లేసినే అనుకుంటారు, రాత్రులు నిద్రలు పట్టని రోజులు గడిపించినారు పాకిస్తానీ తీవ్రవాదులు. సో ఖచ్చితంగా అసలు ఆ టైం చూసారా, అసలు నిజంగా బ్రహ్మ ముహూర్తాలనే అనాలి. ఆ 2:30 ఆ టైంకి రాత్రి అంతా దీపావళి సార్, చీకట్లో బాంబులు వెళ్తుంటే నిజంగా దీపావళి. కానీ అటువంటి దీపావళిలో ఎంతో మంది భారతదేశ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ యుద్ధంలో వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అనిపించినారు. నిజంగా ఈ రోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ బ్రతుకుతున్నాము అంటే, బోర్డర్ లో సైన్యానికి, ఎండకి, వానకి, చలికి ఉన్నటువంటి వీర జవాన్లకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మోడీ గారు ఏదైతే 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇది చాలా ప్రెస్టీజియస్ అండి. ఎందుకంటే కాశ్మీర్ మనది అని నమ్మి వెళ్ళినటువంటి ఏదైతే సివిలియన్స్, ఏదైతే యాత్రికులకి, ఏదైతే అక్కడ ఉండేటటువంటి తీవ్రవాదులు మీరు గమనిస్తే కార్తిక్ గారు, ఆ తీవ్రవాదులు యూనిఫామ్ లో వచ్చినారు, మిలిటరీ యూనిఫామ్ లో. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళే పిచ్చి అభిమానులు. ఎందుకంటే భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు అనుకోండి, ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయింది అనుకోండి, ఓకే నో డన్. పాకిస్తాన్ గెలిచింది అనుకోండి, మనం బాధపడతాం సఫ్ కోర్స్. కానీ ఆ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియా అన్నమాట, ఆ ఏరియాలో ప్రత్యేకించి వాళ్ళు పండుగలు చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే తొక్కల పండుగలలో పాకిస్తాన్ పోయి చేసుకోవచ్చుగా. భారత్ పాక్ యుద్ధంలో ఒకవేళ భారతదేశం ఓడిపోతే మేము బాధపడుతుంటే, మా కళ్ళ ముందు మీరు పాకిస్తాన్ కి జై పాకిస్తాన్ అంటూ మీరు పండుగలు చేసుకుని బాంబులు పేలుస్తారే, ఆ పేల్చే బాంబులు అడిపోయిపోయి పేల్చుకోండి. భారత్ మీద మీకు ప్రేమ లేనప్పుడు, అభిమానం లేనప్పుడు, ఈ మట్టి మీద మీకు వ్యామోహం లేనప్పుడు ఎవరున్నమన్నాడు ఇక్కడ? మా సొమ్ము తింటా, మా దేశపు గాలి పీలుస్తా, మీరు ఆ దేశానికి జై అంటారా? నువ్వు ఒక్కొక్క నా కొడుకుని కాళ్ళు కొట్టాలండి. ఎందుకంటే ఈ రోజు హిందువా ముస్లిమా అని చెప్పి ప్యాంట్ ఇప్పదీసి కాల్ చేసినా సరే, 11, 20, 30 బుల్లెట్లు వెళ్ళి తలెక్కడో ముండం ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉన్నా సరే, భారతదేశంలో ఎక్కడా అల్లర్లు లేవు, ఎక్కడా హిందూ ముస్లిం గొడవలు లేవు. ఎందుకంటే శత్రువులు మాకు భారతదేశంలో ఉండే మా సోదర సమానులైనటువంటి ముస్లింలు కాదు, అదే రకంగా పాకిస్తాన్ లో ఉండే ముస్లింస్ కాదు, కానీ తాలిబాన్స్, లేకపోతే లష్కర్ తోయిబా వాళ్ళు, లేకపోతే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, వీళ్ళే మా శత్రువులు. సగటు ఇండియన్ లో ఉంది ఆ మెచ్యూరిటీ. సో 100% అండి. అసలు ఎంత వైరుధ్యం అంటే, ఎక్కడైనా గొడవలు అల్లర్లు వచ్చేస్తేమో అనుకున్నా, ఎక్కడా రాలేదండి. చాలా సామరస్యంగా ఉన్నారు. అసలు ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింస్ సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకింత నీచ పని చేసినాడు, అల్లా అలా చెప్పినాడా, ఖురాన్ అలా ఉందా, పక్క మనిషిని చంపమని ఉందా? అసలు వాళ్ళకంటే రంజాన్ మాసంలో వాళ్ళు తినకపోయినా పర్లేదు 10 మందికి పెట్టాలి, వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కున్నా పర్లేదు, కొనుక్కోకపోయినా పర్లేదు 10 మందికి బట్టలు పంచాలి. అంటే అల్లా అంత గొప్ప మెసేజ్ ఖురాన్ లో పెడితే నువ్వు ప్యాంట్ ఇప్పదీసి కాల్చమన్నారా? అంటే వాడు హిందూ అయితే నువ్వు చంపేస్తావా?
అవును. అదే భారతదేశంలో ఎంత ధైర్యంగా, ఎంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మేము ఉంటుంటే, పాకిస్తాన్ లో హిందువులను మీరు ఇబ్బంది పెడుతుంటే, అదే రకంగా మీరు తాలిబాన్‌లా ఉగ్రవాదుల్లా వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతుంటే, మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. మీలాంటి వాళ్ళని నరికి చంపాలి, బుల్లెట్లతో పేల్చాలంటూ ఇక్కడ ముస్లింలు రియాక్ట్ అవుతుంటే ఎంత గొప్ప మెసేజ్ అండి. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా హిందువుల గొప్పతనం మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళు స్మిత ప్రజ్ఞత కలిగి ఉంటారు. ఏది జరిగినా గొడవలొద్దు, సామరస్యం. గొడవలొద్దు, సామరస్యం. ఇటువంటి పరిస్థితుల్లో హిందువా? అయితే బొట్టు చెరు అంటే హిందువుగా పుట్టడం మా తప్పా అండి? అంటే కళ్ళ ముందు నేనైతే ఒకటే అనుకున్నాను కార్తీక్ గారు. అదే ప్లేస్ లో నేనుంటే కనీసం నేను బొట్టు తుడపకుండా కనీసం ఒక నలుగురు తీవ్రవాదులైన చంపినాకే నేను చచ్చిపోతాను. వాడి జీవితంలో ఆడబిడ్డని కాల్చకూడదన్నాడు కదా! వాడిని రెచ్చగొట్టైనా వాడితో నేను కాల్పించుకొని నేను చచ్చే ముందు 10 మందైనా చంపి చావాలన్న నినాదంతో ఉండేదాన్నండి. కానీ నిజంగా నిస్సహాయంగా ఆడబిడ్డలు ఒంట్లో వణుకొచ్చిందండి. ఎందుకంటే ఒక సాధారణ గృహిణులు కాబట్టి భయపడిపోయారు. ఎంత భయం అంటే నిద్రలో ఉలిక్కి పడే పరిస్థితులు. ఈ రోజు భర్త యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, అనారోగ్యంతో చనిపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ కళ్ళ ముందు భర్తని చంపేసిన దృశ్యం, చనిపోయిన దృశ్యం, నిద్రలో సహజంగా మన కూడా ఉలిక్కి ఆడవాళ్ళు పడే పరిస్థితులు. తమ ముందు తమ భర్తను తిడితేనే ఒప్పుకోరు. అందులో చంపుతూ ఉంటే అది ఒక రకంగా ఉంటది కదా మేడం. అసలు చంపారన్న విషయం కూడా పక్కనున్న భార్యకి తెలియని పరిస్థితి. తన శరీరం తడైపోతుందంట. ఎందుకో తెలియలేదు. తర్వాత చూస్తే భర్త రక్తపు మడుగులతో పడున్నాడు. ఇంకా భర్త బతికే ఉన్నాడు అనుకుంటుంది. అసలు అంటే అసలు నిజంగా కార్తీక్ గారు బొట్టు తుడిపే కార్యక్రమం వైదవ్యానికి నిజంగా మేమందరం ఎప్పుడు కన్నీటి పర్యంతం అవుతాం. నిత్య సుమంగళిగా చనిపోవాలని ప్రతి దేవుణ్ణి మేము ప్రార్థిస్తాం. అటువంటిది మా కళ్ళ ముందే మా సాంప్రదాయం ప్రకారం అసలు భార్య కళ్ళ ముందే భర్తని చంపేసి ఈ రోజు మమ్మల్ని అతను చేసిన అవమానం ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన అవమానానికి అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరులోనే ఉంది సార్. దమ్ము ధైర్యం ఆడబిడ్డలతోనే చేపించినాడు మోడీజీ. నమో అంటే నరేంద్ర మోడీజీ అంటారు చూడండి, నిజంగా నమో అన్నమాట ఆయన. హెడ్స్ ఆఫ్ అండి. ఈ రోజు ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతీసినటువంటి తీవ్రవాదులకి భారతదేశ హిందూ మహిళలంటే ఏంటో చూపించినారు. 100% ఇది యుద్ధానికి అంతం కాదు, అంతం కాదు. మీరెప్పుడైనా తోక జాడించినారా తాట తీసి ఎండబెట్టేస్తారు మోడీ గారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పిచ్చ జనం. ఆ పిచ్చ జనం ఏం చేస్తారంటే ఆ తాలిబన్స్ మానవ బాంబులు పెట్టుకొని మళ్ళీ భారతదేశాల మీద దాడి చేస్తారు. పార్లమెంట్ భవనం మీద, లేకపోతే ఏదైతే లుంబిని పార్క్ మీద, ఏదో గోకుల్ చాట్ మీద ఇట్లాంటి పనికి వాళ్ళ చెత్త పనులు చేస్తే మాత్రం ఇంకోసారి భారతదేశంలో అసలు చిత్రపటంలో ఎక్కడో అంటే చెప్తారండి. ఈ వాజ్పేయి గారి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కార్తీక్ గారు. ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేస్తే భారతదేశానికి నష్టమేం లేదు. కానీ భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అనుకుంటే పాకిస్తాన్ కి సూర్యోదయం చూసే అవకాశం లేదు అని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. లేకపోతే ఏదో కాంప్రమైజ్ అయిపోయినారు, ఏదో ఇంకోటో కాదండి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు, ఎకనామికల్ గా డ్యామేజ్ అవ్వకూడదు, లేకపోతే ఇంకోటి అనే దాని గురించి అన్ని రకాలుగా ఆలోచించి ఆగారు. కానీ మళ్ళీ మీరు కనుక ప్రామిస్ ని బ్రేక్ చేస్తే అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోనే ఆగింది ఈ యుద్ధం. అంతేగాని ఎవరిని చూసి భయపడి కాదు. సో ఖచ్చితంగా కండిషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి. గతంలో మన నెహ్రూ గారికి పనిచేసినట్టుగా 80-20 ఇదని రేషియో అండి. సింధు జలాలు ఇటువైపు నుంచి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలుస్తాయి. ఆ వెళ్లే పాకిస్తాన్ కేమో 80%, మనకేమో 20%. అదే నీళ్లు పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఇక్కడ పంజాబ్ కి మంచి పంటలు పండుండేవి. అదే రకంగా మనకి పాకిస్తాన్ కి సపోర్ట్ ఉండేది మహా అయితే టర్కీ, మహా అయితే చైనా బేస్ మొబైల్స్ సరిగా పనిచేయవు కదా. చైనా దగ్గర నుంచి ఆయుధాలు ఎలా పర్చేస్ చేసి ఆ చైనాని ఎలా నమ్ముకొని ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి చైనాలో యువత ఎక్కువ ఉంటుంటారు అనుకుంటండి, యంగ్స్టర్స్. అందుకనే ఆ దేశం తొందరగా కొంచెం డెవలప్మెంట్, కొంచెం పదాలు వాళ్ళకి వాడాల్సి వస్తుంది. అక్కడికంటే యువత మన దగ్గర ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్. సార్ ఇప్పుడు యువత ఎక్కువ, ఇంకా కూడా యువత ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ఏదైతే మన సార్ ఎవరైతే సీఎం గారు చెప్పిన మాట ఏంటంటే ఎక్కువ బిడ్డల్ని కనండి. ఎందుకంటే యంగ్ జనరేషన్ కావాలి. యంగ్ జనరేషన్ ఇస్ నీడ్ అన్నమాట. ఎందుకంటే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అయినాయి అంటే ఎకనామిక్ వల్ల కాదండి. ఆ దేశంలో యంగ్ జనరేషన్ ఎక్కువ ఉండడం వల్ల, పాపులేషన్ లో యంగ్ జనరేషన్. ఎస్ సార్, చైనా ఉదాహరణ. చైనా కంటే ఇంకేదో కంట్రీ కూడా ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోయిందట. అంటే చైనా కంటే ఎక్కువ. సో లాటిన్ అమెరికాలో ఏదో కంట్రీ. సో అంటే ఆ కంట్రీకి చైనాకి ఎందుకు కాంపిటీషన్ వచ్చిందంటే అక్కడ యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంది. సో మనం కూడా పాపులేషన్ లో యంగ్ జనరేషన్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మానవ బాంబులు పెట్టుకొని తోక జాడించే కార్యక్రమాలు చేసుకుంటే భారతదేశం మళ్ళీ తాట తీసి ఎండబెడుతుంది. ఇక మళ్ళీ మీరు సూర్యోదయం చూడరు.
మ్యాప్ పాయింట్ లో పాకిస్తాన్ ఉండదండి. అసలు నాకు తెలిసి ఈ యుద్ధానికి పాకిస్తాన్ మూడు ముక్కలు అయిపోతుందేమో అనుకున్నాం. ఎందుకంటే చాలా మంది పాకిస్తాన్ వాసులకి ఇలా యుద్ధం చేయడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎవడు చేయమన్నాడు, భారతదేశం ముస్లింస్ ని, భారతదేశ హిందువులను ఎవరు ఇబ్బంది పెట్టమన్నారు అంటూ ఏదైతే పాకిస్తాన్ లో నమాజ్ జరిగేటప్పుడు కూడా మసీదులో చర్చలు జరిగినాయి, మీరు కూడా వినుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దాయాదులు, వాళ్ళ చుట్టాలు అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటుంటారు. ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఇండియాతో యుద్ధం వద్దు అని చెప్పేసి. అవును అవును. ఇండియా ఎంత మంచిది, ఎంత ఉదార స్వభావం కలది, ఎంత గొప్ప దయా హృదయం కలిగిందని పాకిస్తాన్ వాసులకు తెలుస్తుంది. కానీ ఆ పార్లమెంట్ లో మాట్లాడి చూడండి, ఒక శానిటరీ ఒక ఆవిడైతే ఏకంగా మేమేమి చేతులకి గాజులు తొడుక్కోలేము, లేకపోతే అదేంటి మేము వెళ్ళి యుద్ధం చేస్తాము, అదేంటి బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ కడతదంట. ఏదంటే మన రామ్ మందిర్ పడగొట్టి బాబ్రీ మసీద్ కట్టిందంటే ఫస్ట్ ఇటుక వాళ్ళ ఆర్మీ చీఫ్ పెడతారంట. ఆర్మీ చీఫ్ అసలు గల్లంత అయిపోయాడు, ఎక్కడున్నాడు ఆవిడకే తెలియదు. మళ్ళీ ఆర్మీ సైనికులందరూ వచ్చి ఇటుకలు వేస్తారంట. ఈ ఇటుకలు వేసే కార్యక్రమం ఏంటో, ఇటుకల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టుకుంటారా భారతదేశంలో? నువ్వు వచ్చి ఇక్కడ ఇటుకలేసి ఇక్కడ బాబ్రీ మసీద్ కట్టడం ఏంటి? అంటే మళ్ళీ ఇక్కడ ముస్లింస్ ని, ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టి కొట్టుకోమని. ఇంకొకటి ఏం చెప్పిందంటేనంటే, సిక్కులంట యుద్ధం చేయరట. సిక్కుల మత గురువు గురునానక్ ఉంటది, ఆయన పుట్టిన ప్రదేశం పాకిస్తానీ అంట. అందుకని వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయరట. భారతదేశ సైన్యంలో పటిష్టమైన వాళ్ళే సిక్కులండి. హ్యాట్స్ ఆఫ్. పటిష్టమైన వాళ్ళే సిక్కులు. వాళ్ళు చేసే యుద్ధం వండర్ఫుల్. భయం అనమాట, సిక్కులే కదా వాళ్ళని అంతం చేసేది సిక్కులేనని తెలిసి అటు కూడా ఒక రాళ్ళు వేసింది. కానీ బ్రహ్మగారి కాలజ్ఞానంలో చెప్తే కార్తీక్ గారు, ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరిగిపోతాయని. మనం ఎప్పుడో మందర వల్ల చిందర వందర అయిపోయింది రామరాజ్యం అనుకుంటాం. కానీ ఈవిడ చూసాక ఈవిడ యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి 4-5 యుద్ధాలు పెంచేలాగా ఉంది. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట నిరూపితం అయిపోయిందని మా కళ్ళ ముందు ఈవిడ రెచ్చగొట్టే విధానం. అంటే చేతులు గాజులు తొడుక్కోలేదు మా ఆర్మీ చీఫ్ అనింది. అంటే అంటే ఆ గాజులు తొడుక్కున్న వాళ్ళు చేతకనోళ్ళ. అందుకని గాజులు తొడుక్కునే ఆడవాళ్ళతోనే నరేంద్ర మోడీ గారు యుద్ధం చేపించారు, వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియాతో. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.